నవీన్, సునీత, దీపక్ నామినేషన్లు ఓకే. ముగిసిన జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్ల పరిశీలన. 80 మంది 140 నామినేషన్లు తిరస్కరణ. 80 మందివి 140 నామినేషన్లు తిరస్కరించింది. జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్లలో స్క్రూటినీ ప్రక్రియ బుధవారం అర్ధరాత్రి ముగిసింది. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థులు నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్లు ఓకే అయ్యాయి. సునీత గోపీనాథ్ భార్య కాదు, ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి. ఈసీకి దివంగత మాజీ ఎమ్మెల్యే మొదటి భార్య కొడుకు లేఖ రాసిండు. వాళ్ళు చెన్నైలో ఉంటారు, టీ నగర్లో లేఖ రాసిండు. ఇక నిన్న వీళ్ళ పైన ఆ లాస్ట్ 2 కాలంలలో నింపలేదు నవీన్ యాదవ్ తిరస్కరణకు గురైందని నిన్న మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు జర్నలిస్టులు. అట్లా కాదురా నాయన, వాళ్ళు అధికారంలో ఉన్నారు, అది ఒకవేళ అడ్డదిడ్డంగా ఉన్నా కూడా ఒకే చేస్తారు తప్ప అధికారంలో ఉన్నారు తిరస్కరించరు అని చెప్పిన. అదే జరిగింది. ఇక సునీత మాగంటి గోపీనాథ్ భార్య, మొదటి భార్య ఆమె ఏమైతే ఉన్నదో వాళ్ళ కొడుకు లెటర్ రాసిండు. ఇక ఈమె కథం అయిపోతుంది సునీత అని ఇంకోరు. మాగంటి గోపీనాథ్ వాళ్ళ సోదరుడు వజ్రనాథ్ కూడా రంగంలోకి దిగిండు కాబట్టి ఈయనది కథం అవుతుందని ఆయన కూడా నామినేషన్ వేసిండంట. ఇక ఆయన ఇటు అయితే అటెండ్ ఇస్తారు అంటే, ఒకవేళ ఇటు అయితే విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తారు కాబట్టి వజ్రనాథ్కి ఇయ్యరు. సో ఆ కోణం ఒకటి. ఇప్పుడు ఈయన రిటర్న్ తీసుకున్నాడా మరి విష్ణువర్ధన్ రెడ్డి? ఎందుకంటే ఈ మీద ఒకవేళ తిరస్కరణ గురైతే బయటలోకి దించాలని విష్ణువర్ధన్ పెట్టిండు. అవును, మరి ఇప్పుడు ఇద్దరు ఛాన్స్ ఉంది, రేపు ఇవాళ ఛాన్స్ ఉంది. ఎవరెవరు ఉన్నారో అదే రేపటి వరకు ఛాన్స్ ఉన్నట్టుంది. ఇది ముగ్గురిది అయితే ఓకే అయిపోయింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు మాత్రం ఓకే చేసి పెద్దగా ఒరిగేది ఏం లేదు.